హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి రోటీలని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన రోటీల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదండి. కానీ ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా కానీ సరిగా రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో టిప్స్తో సహా వీడియోని చాలా క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఈ రాగి రోటీలు ప్రిపేర్ చేయటం కోసం ఇంట్లోనే రాగుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా ఎండపెట్టి చక్కగా ఎండిన తర్వాత ఇలా పిండి పట్టించుకున్నాను. ఒకవేళ ఇలా వీలవ్వదు అనుకుంటే బయట మార్కెట్లో దొరికే రాగి పిండితోనైనా ఈ రోటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే రొట్టెలు చాలా బాగా వస్తాయి. ఒక కప్పు రాగి పిండికి 1 స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నాను. ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు రాగి పిండికి 1 స్పూన్ గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. గోధుమ పిండిలో నీళ్లు వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొలిచిన రాగి పిండిని వేరొక గిన్నెలోకి వేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇదే గిన్నెతో నీళ్లు కొలిచి తీసుకుంటున్నాను. 1 కప్పు రాగి పిండికి కరెక్ట్గా 1.5 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి కరెక్ట్గా తీసుకున్నాము అంటే రొట్టెలు చాలా బాగా వస్తాయి. ఈ నీళ్ళలోకి రుచికి తగినంత ఉప్పుని 1 స్పూన్ నూనెని వేసేసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళని బాగా వేడి చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి అడుగు నుంచి కలిపి ఇలా వేసేయాలి. ఇలా వేసిన వెంటనే కలిపేయాలండి, లేకపోతే అడుగున ఉండలు కట్టేస్తాయి. అలాగే గోధుమ పిండి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ పిండి వేసి వెంటనే ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి. 1-2 నిమిషాల పాటు గోధుమ పిండిని ఇలా ఉడికించిన తర్వాత కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి వేసి మరో నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. గోధుమ పిండి రాగి పిండి వేడి నీళ్ళలో ఉడికించడం వల్ల రొట్టెలు చాలా బాగా వస్తాయి. పిండిలో జిగురు ఫామ్ అవుతుంది కదా, రొట్టెలు చాలా బాగా వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల ఈ వేడికి పిండి అంతా కూడా చక్కగా మగ్గుతుంది. రాగి రొట్టెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పట్టుకొని తాకగలిగేంత వేడి ఉన్నప్పుడే ఇలా నీట్ చేస్తూ కనీసం 5-6 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. పిండి కలుపుకునే విధానాన్ని బట్టే రొట్టెలు బాగా వస్తాయండి. పిండి సరిగా కలిపినట్లయితే మనం ఎలా ప్రిపేర్ చేసినా కానీ రొట్టెలు చాలా బాగా వస్తాయి. అదే పిండి కలుపుకోకపోతే రొట్టెలు చేస్తూ ఉన్నప్పుడు విరిగిపోతూ ఉంటాయి. అలాగే రొట్టె తయారైన తర్వాత గట్టిగా ఉంటాయి. కాబట్టి పిండిని కనీసం 5-6 నిమిషాల పాటు గోరువెచ్చగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఇప్పుడు రొట్టె ఎంత అయితే తయారు చేస్తామో తగినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఉండల్లాగా చేయాలి. రొట్టె చేయడానికి ఒక పిండి ముద్దని పక్కన పెట్టేసి మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా మూత కానీ లేకపోతే ఒక తడి క్లాత్ని కానీ కప్పి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రొట్టె చేయడం కోసం ఒక పిండి ముద్దను తీసుకున్నాను. రొట్టె చేయడానికి తీసుకున్న ప్రతి పిండి ముద్దని కూడా కనీసం 1 నిమిషం పాటు నీట్ చేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తేనే రొట్టె చాలా బాగా వస్తుంది. ఎక్కడెక్కడ క్రాక్స్ రాకుండా రొట్టె విరగకుండా చాలా బాగా వస్తుంది. ఇలా కనుక పిండి కలుపుకున్నాము అంటే చపాతీ చేయటం ఎంత తేలికో రొట్టె కూడా చాలా బాగా అంత తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని ఈవెన్గా రొట్టెను తయారు చేయాలి. ఇలా రొట్టె తయారు చేస్తున్నప్పుడు చపాతీ కర్రకి ఏమైనా పిండి అంటుకున్నట్లు అనిపిస్తే కాస్త పొడి పిండి చల్లుకొని మళ్ళీ నిదానంగా రొట్టెను తయారు చేసుకోవాలి. చూసారు కదండి, చపాతీ చేసినంత ఈజీగా రాగి రొట్టెను ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అలాగే పిండి ఉడికించేటప్పుడు కూడా ముందు గోధుమ పిండి వేసి ఉడికించి ఆ తర్వాత రాగి పిండి వేసి మరో నిమిషం పాటు ఉడికించాము అంటే రొట్టెలు విరగకుండా చాలా బాగా వస్తాయండి. ఇలా తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఒక షార్ప్గా ఉండే మూత తీసుకొని ఇలా కట్ చేస్తున్నాను. రొట్టె అంతా కూడా ఈవెన్గా ఉండడం కోసం ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయాలని ఏమీ లేదు. ఇలా కట్ చేయడం వల్ల కాస్త నీట్గా కనిపిస్తుందని చెప్పేసి ఇలా మూతతో కట్ చేశాను. అంచుల వెంట ఉన్న పిండి ఇదేమీ వేస్ట్ కాదండి. పక్కకు పెట్టాము అంటే లాస్ట్లో మళ్ళీ ఒక రొట్టెను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈవెన్గా రుద్దేసి ఇప్పుడు ఈ రొట్టెని పక్కకు పెట్టేసేయాలి.
ఇలానే మిగతా ఒక 2-3 రొట్టెలు తయారు చేసి తీసుకున్నాము అంటే కాల్చుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా రొట్టెలు తయారు చేస్తున్నప్పుడే స్టవ్ మీద ప్యాన్ పెడితే ఈలోపు ప్యాన్ కూడా బాగా వేడై ఉంటుంది. ప్యాన్ వేడయ్యేలోపు ఒక 2-3 రొట్టెలు తయారు చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాము అంటే రొట్టె కాల్చడానికి ఈజీ అవుతుంది. అలా అని చెప్పేసి ఎక్కువ రొట్టెలు ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టాము అంటే రొట్టె కాలిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ఆరిపోతాయి కాబట్టి రొట్టె కాలిన తర్వాత గట్టిగా అవుతాయి, మెత్తగా ఉండకుండా. కాబట్టి ఒక 2-3 మాత్రమే తయారు చేసి తీసుకోవాలి. ఒకవేళ ఈజీగా ఉండాలి అంటే సైమల్టేనియస్గా ఒకవైపు రొట్టె కాల్చుకుంటూ మరోవైపు రొట్టెని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి రొట్టెలు ఎంత బాగా వస్తున్నాయో. ఇలానే అన్ని ప్రిపేర్ చేసి రొట్టెల్ని కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్తో చేశారు అంటే అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి పిండిని చక్కగా ఉడికించి ఆ తర్వాత చక్కగా కలుపుకొని రొట్టెలు తయారు చేసుకున్నారు అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ ఎలాంటి డౌట్ అక్కర్లేకుండా చాలా బాగా చపాతీ చేసినంత ఈజీగా ఈ రాగి రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ రొట్టెను కూడా తయారు చేసేసి పక్కకు తీస్తున్నాను. ఈలోపు ప్యాన్ బాగా వేడి ఉంటుంది. ప్యాన్ బాగా వేడిన తర్వాత మాత్రమే ఈ రోటీల్ని కాల్చుకోవాలి. ఈ రోటీ కాల్చేటప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టే రొట్టెని కాల్చుకోవాలండి. అప్పుడే రొట్టెలు తయారైన తర్వాత మెత్తగా ఉంటాయి. ఇక్కడ చూడండి పైనుంచి తడి క్లాత్తో ఒకసారి ఇలా తూడ్చేయాలి. రొట్టె తయారు చేసేటప్పుడు పొడిపిండి వేసి చేస్తాం కదండి. ఎక్కువ పొడిపిండి ఉన్నట్లయితే ఇలా తడి క్లాత్తో తూడ్చేయాలి. ఇలా ఒక 2-3 సెకండ్ల పాటు ఒకవైపు కాల్చి మళ్ళీ రెండవ వైపుకి టర్న్ చేసేసి ఇటువైపు కూడా ఇలా పొడి క్లాత్తో అదుముకుంటూ రొట్టెని ఈవెన్గా కాల్చుకోవాలి. పొడి క్లాత్తో ఇలా అదమటం వల్ల రొట్టె అంతటికి కూడా వేడి ఈవెన్గా తగులుతుంది, రొట్టె చక్కగా కాలుతుంది. ఇలానే రెండు వైపులా చక్కగా కాల్చి పక్కకు తీసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన రొట్టెల్ని డైరెక్ట్గా స్టీల్ గిన్నెలోకి కానీ లేకపోతే హాట్ బాక్స్లో కానీ వేయకూడదండి. ఒక పొడి క్లాత్ మీద అంటే కాటన్ క్లాత్ మీద వేసి కొద్దిసేపు ఉంచేయాలి. ఒక 10 నిమిషాలు కాటన్ క్లాత్ మీద ఉంచి ఆ తర్వాత వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. అలా కాకుండా ప్రిపేర్ చేసిన రొట్టెలన్నింటినీ కూడా వేడిగా ఉన్నప్పుడే ఒకదానిపై ఒకటి వేసాము అంటే ఆవిరంతా కూడా పట్టి రొట్టెలు మెత్తగా అయిపోతాయి, తేమగా ఉంటాయి. కాబట్టి పొడి క్లాత్ మీద ఒక కాటన్ క్లాత్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. చూశారు కదా రొట్టెలు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నాయో. ఇలా ప్రిపేర్ చేసిన రాగి రొట్టెల్ని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ డైట్లో ఒక పూట ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గుతారండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాదు, హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా మిల్లెట్స్తో చేసిన ఏదో ఒక రెసిపీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా ఈ రోటీని కూడా చక్కగా కాల్చి పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ రాగి రోటీస్లోకి బఠానీ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను. పప్పు, సాంబార్, నాన్ వెజ్ కర్రీ ఎలా తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి. చూశారు కదా చాలా ఈజీగా చపాతీ చేసినంత ఈజీగా రాగి రోటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.